సత్క్రియల వలన దేవుని నామం మహింపరచబడినట్లు మన చేతనే అవుతుంది దేవుని నామం దూషణైనా దేవుని నామానికి మహిమైనా. అందుకే మన ప్రవర్తనను దిద్దుకుందాం, ప్రేమ చూపిద్దాం, త్యాగాన్ని చూపిద్దాం, సహనాన్ని చూపిద్దాం, దయను చూపిద్దాం, క్షమాగుణాన్ని చూపిద్దాం. దేవుని రాజ్య నిర్మాణానికి నడుం కడదాం. చేతనైనంత మటుకు ఇతరులకు దేవుని వార్తను ప్రచురపరుద్దాం. ఆ దర్శనాన్ని కలిగి ఉందాం, ఆ భారాన్ని కలిగి ఉందాం. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ దేవుని సంతతి. మనం చేర్చబడ్డాం. ఈరోజు యేసు ప్రభు రెక్కల నీడలో మనం ఉన్నాం. ఈ క్షణాన మనం చచ్చినా మనం పరలోకం వెళ్తామనే గ్యారంటీ ఉంది. కానీ అన్ని జనులకు ఉందా? నశించిపోతారే, వాళ్ళు నరకానికి పోతారే. కాబట్టి వాళ్ళకి క్రీస్తు వార్తను ప్రచురపరచడానికి, క్రీస్తు సువార్తను ప్రచురపరచడానికి ఏంటి సువార్త? ప్రజలారా, ఇదిగో దేవుడు మిమ్మల్ని క్షమిస్తున్నాడు. ఆయన నామమందలి విశ్వాసం ఉంచండి, ఇదిగో ఉచితంగా క్షమాపణ పొందుతారు, దేవుని రాజ్య వారసులు అవుతారని దేవుని క్షమాపణ ప్రచురపరచుటయే సువార్త. మనల్ని క్షమించి మన దోషములను భరించి మన కొరకు రక్తము కార్చిన యేసునందు విశ్వాసం ఉంచండి, మీ எல்லா పాపములు క్షమించబడి పరలోక రాజ్య వారసులు అవుతారు అని చెప్పుట యేసు ప్రకటిద్దాం. మరి దేవుని రాజ్యం వచ్చుగాక అంటే ఎట్టొచ్చిద్ది? మనం ప్రకటిస్తేనే వచ్చింది. ఎంతోమంది బిడ్డలు త్యాగం చేసి ప్రకటిస్తే ఈరోజు నువ్వు నేను నమ్ముకున్నాం. మరి మనం త్యాగం చేసి ప్రకటించొద్దు? మనం ఊరక తిరుగుదామా? మనము ప్రకటించాలి. ఫస్ట్ చెప్పాను, నంబర్ 1 సత్క్రియల చేత దేవుని నామాన్ని మహింపరచాలి. నంబర్ 2 దేవుని రాజ్యం రావాలి అంటే ప్రార్థన చేసి సర్దుకుంటే కాదు, ఆ రాజ్యం రావడానికి నేను నడుం కట్టాలి, నువ్వు నడుం కట్టాలి, ప్రయాసపడాలి. మీలాగనే నేను కూడా బ్రేక్ అవుతానండి అనుకుందాం. 2006వ సంవత్సరంలో నిర్ణయం చేసుకొని అందరిలాగా నేను కూడా ఒక విశ్వాసలాగా వెళ్ళొద్దాం అనుకుంటే మరి ఇన్ని వేల మంది రక్షణ అనేది జరిగేదా? కాదు కదా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఆయన నామం పరిశుద్ధపరచబడి మయంపరచబడేటట్టు నేను బతకపోతే ఎట్లా అవుతుంది అది? కాబట్టి నేను జాగ్రత్తగా బతకాలి అనే తీర్మానం నేను చేసుకున్నాను. రెండవది, నీ రాజ్యం మాకు వచ్చుగాక అని ప్రార్థన చేస్తున్నావు. నేను నడుం కట్టకపోతే దేవుని రాజ్యం ఎలా వచ్చింది? దేవుని రాజ్యం వ్యాపింపజేసే పని నా భుజాల మీదే దేవుడు పెట్టాడు కదా. కాబట్టి ముందు నేను మొదలు పెడదాం. నా కుటుంబాన్ని రక్షిద్దాం, నా కుటుంబానికి దేవుని ప్రేమను చూపించి చెబుదాం, నా సమాజాన్ని రక్షిద్దాం. మొదలు పెడదాం. ముందు నేనే నా వంతు కొందరినైనా దేవుని రాజ్యంలోనికి చేర్చడానికి నడుం కడతాను అని మొదలుపెట్టి ప్రకటించడం మొదలుపెట్టాను. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. భూమి అందు నెరవేరటం అంటే ఎవరిలో నెరవేరాలి? నీలో నాలో నెరవేరాలి దేవుడి చిత్తం. హల్లెలూయా. ఆయన చిత్తం నెరవేరాలంటే చివరి మాట చెప్తున్నా, మన చిత్తం సిలువ వేయబడాలి. మనలో దేవుని చిత్తం నెరవేరాలి అంటే మన చిత్తం సిలువ వేయబడాలి. ప్రైజ్ ద లార్డ్. ఎంతమందికి అర్థమైంది? మన చిత్తాన్ని మనం ఎంతగా అణచివేస్తామో అంతగా మనలో దేవుని చిత్తం నెరవేరితే. టైం లేదు, మిగిలింది ఈసారి ఎప్పుడన్నా చెప్పుకుందాం. పెద్ద అంశం అది, టూకీగా 2 ముక్కలు అందించాను. ఈసారి ఎప్పుడన్నా మాట్లాడుకుందాం దేవుని చిత్తం అయితే. చెప్పండి, 3వ మాట చెప్పండి. దేవుని చిత్తం మన యందు నెరవేరాలంటే మన స్వచిత్తం, సొంత ఇష్టం ఏమైపోవాలి? బలిపీఠం మీద దహించబడాలి, సిలువ వేయబడాలి. మనం ఎంతగా మన స్వచిత్తాన్ని సిలువ వేస్తామో, బలిపీఠం మీద దహిస్తామో, అంతగా దేవుని చిత్తం మనలో నెరవేరుద్ది.